ఆరోగ్యం ఎలా ఉంది ఇవన్నీ అంటే కారణాలు ఏంటి అని అంటుండే మన వాళ్ళు ప్రేమతో నా భుజాలు లాగేశారు. సో నాకు లాస్ట్ 2-3 ఇయర్స్లో ఏమైందంటే ఎలక్షన్ ముందు నుంచి కూడా 1 year ముందు నుంచి కూడా తిరగటం వల్ల ఒకటి కరోనా టైంలో నాకు ఈ కరోనా రావడం, ఒకటి ఈ లంగ్ ఇన్ఫెక్షన్ పోలేదు, అలా ఉండిపోయింది అదొకటి. తర్వాత ఈ దుమ్ము ధూళిలో తిరగటం వల్ల అది లోపల ఒక ఈ సైనస్ ప్రాంతాల్లో చాలా కరుడుగా హార్డ్ అయిపోయింది, ఆ డస్ట్ బాల్ అయిపోయింది. అందుకని ఇక్కడ వాచిపోయింది, నాకు అర్థమైంది కదా చాలా కాలం. ఆ తర్వాత ఇంకా ఒక రోజు సడన్ గా ఎడ్జ్ మన ఏమంటుందని ఎక్స్టెండెడ్ విషన్ కనిపించలేదు ఒక రోజు. సో అందుకని అన్ని ప్రోగ్రామ్స్ మన అంజబాబు గారి భీమవరంలో ప్రోగ్రామ్ ఉన్నా కానీ క్యాన్సిల్ చేసి హైదరాబాద్ తిరిగి రావడానికి దాదాపు 1 నెల పట్టింది రావడానికి. అలాగే మిగతా వచ్చాం కదా అని చెప్పి ఏంటంటే ఇబ్బందులు ఉన్నాయి అన్ని చేయించుకుంటే ఈ 2 భుజాల మధ్య కూడా టేర్ వచ్చేసింది. వాళ్ళు అడిగారు ఎట్లా క్యాల్సిఫికేషన్ కూడా వచ్చేసింది 2 భుజాలు మన భుజాల్లో ఎట్లా వచ్చింది అని అడిగితే ఏం లేదు, నన్ను మా వాళ్ళు ప్రేమతో లాగేశారు అన్న అని చెప్పి ఒకళ్ళు ఇట్లా ఆగుతారు అట్లా ఆగుతారు. అంటే అంతకుమించి నాకు వేరే కారణాలు కనిపించలే. ఎందుకంటే ఒకసారి మధ్యలోకి వెళ్తున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తే వదలరు కదా, ఆ లాగటంలో ఎంత బలంగా గుంజుతారంటే కండ తెగిపోయేంత. కాదు మీరు ప్రేమగా కండ తెగొట్టిన పర్లేదు, ప్రేమతో తీసుకుంటాను. ఎందుకంటే హీలింగ్ కూడా మీరే చేస్తారు కాబట్టి. సో ఫర్దర్గా అన్ని బాగానే ఉన్నాయి. కానీ అలాగే చాలా సందర్భాల్లో కొంచెం వేరంటేరు ఉంటుంది కదా, ఇన్ని జీవితంతో బతికిన తర్వాత ఆ స్పైనల్ ఇష్యూస్ ఉన్నాయి, కంప్రెషన్స్ ఉన్నాయి, ఒక 10 to 11 కంప్రెషన్స్ ఉన్నాయి, డిస్కంప్రెషన్స్. కాకపోతే నాకున్న బేసిక్గా నాకు కొంచెం ఈ స్పోర్ట్ ట్రైనింగ్ ఉండడం వల్ల నాకు బాడీ తట్టుకోగలదు. అంటే ఎంత బాధ ఉంది ఎంత పెయిన్ ఉందో నాకే తెలియదు. నా పెయిన్ టాలరెన్స్ చాలా ఎక్కువ. అంటే లోపల తెగిపోయినాగా నాకు అర్థం కాదు, ఏదో ఇబ్బంది ఉంది ఇలా అనుకుని వెళ్ళిపోతూ ఉంటాను. తర్వాత టోటల్గా 2.5 inches